ఒకసారి పితృదేవతల అధిపతైన యమధర్మరాజుకు జగత్తు శ్రేయస్సు కోసం భగవాన్ పరమశివుడు తన లోకానికి వచ్చి విచారించిన సంగతి తెలిసింది. వెంటనే యమధర్మరాజు మహాదేవుణ్ణి దర్శించుకుని వినయంతో నమస్కరించి స్తుతించాడు. అతడు శివుణ్ణి సర్వలోక రక్షకుడుగా, మృత్యువుని కూడా జయించిన మహాదేవుడిగా, కాలానికి అధిపతి, సర్వవ్యాప్తి పరబ్రహ్మ అని కీర్తించాడు. ఓ దేవాదిదేవ, సమస్త జీవుల శ్రేయస్సు కోసం మీ ఉపదేశాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థించాడు. యమధర్మరాజు భక్తిని చూసి పరమశివుడు ఉపదేశం ప్రారంభించాడు. మొదట ధర్మాచరణ, పుణ్య కార్యక్రమాలు గొప్పతనాన్ని వివరించాడు. తపస్సు, యజ్ఞం, ఉపవాసాలు, దాన ధర్మాలు, దేవత ఆరాధన, మంత్రజపం వంటి సత్కర్మలు మనిషికి పుణ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాయని చెప్పాడు. అలాగే బ్రహ్మ, విష్ణు, సూర్య, గణపతి, కుమారస్వామి ఉపాసన వల్ల కలిగే ఫలితాలను కూడా వివరించాడు. అయితే శివుని బోధన అక్కడితో ముగియలేదు. ఆయన యమధర్మరాజుకు అత్యున్నతమైన ఆత్మజ్ఞానం వైపు నడిపించాడు. ఇంద్రియాలను జయించినవాడు, కామ క్రోధాలకు బానిస కాకుండా ధర్మ మార్గంలో నడిచినవాడు, వేద జ్ఞానాన్ని ఆచరించి ఇతరులకు బోధించేవాడు నిజమైన జ్ఞాని అని ఉపదేశించాడు. ఆ తర్వాత యమధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. ఓ మహాదేవ, నేను ఎవరిని? నీవు ఎవరు? ఈ జగత్తులోని సమస్త జీవులు అసలు స్వరూపాలేమిటి అని ప్రశ్న అడిగాడు యముడు. దీనికి సమాధానంగా పరమశివుడు ఇలా చెప్పసాగాడు. ఆత్మ ఒక్కటే, కానీ జ్ఞానం వల్ల అది అనేకమైనదిగా కనిపిస్తూ ఉంది. దీనికి ఒక ఉదాహరణగా వివరించడం మొదలుపెట్టాడు. కంటి లోపం ఉన్నవారి స్థిరంగా ఉన్న భూమి కదులుతున్నట్లు కనిపించినట్లే అజ్ఞానం వల్ల ఒక్కటే అయిన ఆత్మ అనేక జీవులుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అందరిలోనూ ఉన్నది అదే పరమాత్మ. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు వద్ద శాస్త్రాలు వినడం, శ్రవణం, వాటిలో లోతైన ఆలోచన చేయడం, నిరంతరం ధ్యానంలో ఉండడం అవసరమని పరమశివుడు బోధించాడు. తర్వాత సంసార బంధానికి అసలు కారణాన్ని వివరించాడు. ఇది నాది అనే మమకారమే సంసారానికి మూలమని చెప్పాడు. మమకారం వల్ల కామం, క్రోధం, భయం, ద్వేషం, మోహం, మాత్సర్యం వంటి దోషాలు పుడతాయని, వాటిని జయించిన వాడే పరమాత్మను సాక్షాత్కరించగలడని ఉపదేశించాడు. చివరగా మహాదేవుడు తన పరమ స్వరూపాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు. సర్వ ప్రాణుల హృదయాల్లో ఆత్మరూపంగా నిలుస్తున్నది నేనే నిత్యుడును, సత్యస్వరూపుడను. ఆ తర్వాత యమధర్మరాజుతో ఈ తత్వాన్ని ఎల్లప్పుడూ ధ్యానించు, అదే ముక్తికి మార్గం అని ఉపదేశించాడు. పరమశివుని ఈ దివ్య బోధను యమధర్మరాజు హృదయపూర్వకంగా గ్రహించి, ఆయన చెప్పిన ఆత్మతత్వాన్ని అనుభవించి, భేద భావాన్ని అధిగమించి ఆత్మస్వరూపుడుగా స్థిరమయ్యాడు. జీవన ఉపదేశం. ధర్మం, పుణ్య కార్యక్రమాలు మనిషికి శ్రేయస్సు మార్గంలో నడిపిస్తాయి. కానీ నిజమైన విముక్తి ఆత్మజ్ఞానం ద్వారానే లభిస్తుంది. మమకారం, కామం, క్రోధం, ద్వేషం వంటి దోషాలను విడిచిపెట్టి అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని గ్రహించిన వాడే నిజమైన శాంతి, ముక్తిని పొందగలిగినవాడు.